రామాయణం. ఆ రామయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. ఎంత దేవుడైనా భూలోకంలో ఆయన పడిన కష్టాలు ఇంకెవరూ పడలేదు. అలానే మన సీతమ్మకి కష్టాలు తప్పలేదు. అందుకే రామాయణం విన్నా కానీ చూసినా కానీ జీవిత సత్యాలు తెలుస్తాయి. అయితే ఈ జనరేషన్ కోసం నితీష్ తివారీ తీసిన రామాయణం ఈ దీపావళికి రిలీజ్. ఇంకా నిన్నే ఎగ్జాక్ట్ గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. భారతీయ సినీ చరిత్రలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని ప్రాజెక్టులు మాత్రం సినిమా అనే లైన్ ని దాటి ఒక క్లాసిక్ గా మారిపోతాయి. ప్రస్తుతం అలాంటి అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మహాకావ్యాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, ప్రపంచ స్థాయి విజువల్ గ్రాండియర్తో వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం భారీ ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మైథలాజికల్ ఎపిక్ ను ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రారంభం నుంచే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, విదేశాల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారు, సినిమా ఎప్పుడు విడుదలవుతుంది, విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనే ప్రశ్నలు నెలలుగా అభిమానులను వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చిత్ర బృందం విడుదల చేసిన పాన్ ఇండియా ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్లో చూపించిన ప్రతి ఫ్రేమ్, విజువల్ క్వాలిటీ, పాత్రల ప్రెజెంటేషన్, నేపథ్య సంగీతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఆ ట్రైలర్లో సినిమా విడుదల తేదీని ప్రకటించకపోవడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. విడుదల ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఇప్పుడు తెరపడింది. తాజాగా చిత్ర బృందం ఇంగ్లీష్ అధికారిక ట్రైలర్ను విడుదల చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ ప్రకటనతో రామాయణ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. మాతృ సంస్థ సోనీ పిక్చర్స్ విడుదల చేసిన ఇంగ్లీష్ ట్రైలర్లో ఒక ప్రత్యేక సందేశాన్ని జోడించారు. ఎపిక్ జర్నీ అన్లైక్ ఎనీథింగ్ సీన్ బిఫోర్, వాచ్ ద అఫీషియల్ ట్రైలర్ ఫర్ రామాయణ కమింగ్ టు థియేటర్స్ వరల్డ్ వైడ్ November 6 అంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్లకు ఆహ్వానించారు. ఈ ఒక్క ప్రకటనతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. November 6న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ పురాణ గాథను ప్రపంచ ప్రేక్షకులకు చేరవేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ఇప్పటికే గ్లోబల్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. హాలీవుడ్ స్థాయి ప్రచార వ్యూహాలతో ఈ సినిమాను అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత స్వభావం, ధర్మనిరత జీవితం, ఆదర్శ నాయకత్వం వంటి శ్రీరాముడి లక్షణాలను తెరపై అద్భుతంగా చూపించేందుకు ఆయన ఎంతో కష్టపడినట్లు చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లో రణ్బీర్ లుక్కు మంచి స్పందన వచ్చింది. సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. సహజమైన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి ఈ పవిత్రమైన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తారని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు మరొక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ చిత్రంలో అత్యంత ఆసక్తికరమైన పాత్రలలో ఒకటైన రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యష్ కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఎన్నో పవర్ఫుల్ పాత్రల్లో కనిపించిన యష్ ఈసారి లంకేశ్వరుడి పాత్రలో ఎలా మెప్పిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ట్రైలర్లో ఆయన లుక్కు ఇప్పటి నుంచే స్పందన వచ్చింది. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దుబే నటిస్తున్నారు. అలాగే లారా దత్తా, కాజల్ అగర్వాల్ సహా పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతి పాత్రను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాకు మరొక పెద్ద బలం సంగీతం. భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ మరియు ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హ్యాన్స్ జిమ్మర్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించడం ఒక విశేషం. ఇద్దరు దిగ్గజాలు ఒకే సినిమా కోసం పనిచేయడం అరుదైన విషయం. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరొక స్థాయికి తీసుకువెళ్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ట్రైలర్లో వినిపించిన సంగీతం కూడా ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం సంగీతమే కాదు, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా రామాయణ కొత్త ప్రమాణాలను సృష్టించాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తోంది. ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్ నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారని సమాచారం. ప్రతి యుద్ధ సన్నివేశం, ప్రతి రాజభవనం, ప్రతి ప్రకృతి దృశ్యం నిజంగా చూస్తున్న అనుభూతిని కలిగించేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగం ఈ ఏడాది November 6న విడుదల కానుండగా రెండో భాగాన్ని 2027 దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే స్పష్టం చేసింది. 2 భాగాలుగా కథను చెప్పడం ద్వారా రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్నో కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీపావళి సెలవులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆసక్తి, భారీ స్టార్ క్యాస్ట్, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యం కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.